టెస్టుల్లో రోకో శకం ముగిసింది. వారం వ్యవధిలోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. 12 సంవత్సరాల పాటు మ్యాన్ ఆఫ్ వైట్ ఫార్మాట్లో కొనసాగిన రోహిత్ శర్మ మే 7న రెడ్ బాల్ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. రోహిత్ రిటైర్మెంట్ ఇచ్చిన మరుసటి రోజు నుంచే కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ పై వార్తలు వచ్చాయి. ఫ్యాన్స్ ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు. కానీ కోహ్లీ మే 12న ఇన్స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. ప్రపంచ క్రికెట్ దిగ్గజాలు వద్దు, ఇంకొన్నాళ్ల పాటు టెస్టుల్లో కొనసాగాలని సూచించిన కోహ్లీ మాట వినలేదు. మౌనంగానే టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. కోహ్లీ 14 సంవత్సరాల పాటు టెస్టుల్లో కొనసాగాడు. ఎంఎస్ ధోని అనంతరం 2015లో టెస్ట్ పగ్గాలు చేపట్టిన విరాట్ 2022 వరకు కొనసాగాడు. 68 టెస్టులకు నాయకత్వం వహించి 40 మ్యాచ్లను గెలిపించాడు. 68 టెస్టుల్లో కేవలం 17 మ్యాచ్లు మాత్రమే భారత్ ఓడింది. ఈ గణాంకాలు కోహ్లీ టెస్ట్ క్రికెట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా నిలబెట్టాయి. అంతేకాదు, కోహ్లీ నాయకత్వంలో భారత్ 42 నెలల పాటు టెస్ట్ ర్యాంకింగ్లో టాప్ పొజిషన్లో కొనసాగింది. కోహ్లీ తన కెరీర్లో 123 టెస్ట్ మ్యాచ్లు ఆడి 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలతో మొత్తం 9,230 పరుగులు చేశాడు. ఇంకొన్నాళ్ళు ఆగి ఉంటే టెస్టుల్లో 10,000 మార్కును అందుకుని ఉండేవాడు. ఇక 2022లో రోహిత్ శర్మ కోహ్లీ నుంచి టెస్ట్ పగ్గాలు చేపట్టాడు. రోహిత్ 24 మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించాడు. అందులో భారత్ 12 గెలిచి 9 ఓడింది. 3 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. అయితే రోహిత్ హయాంలో భారత్ 2 సార్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడింది. రోహిత్ టెస్టుల్లోనూ తన మార్క్ చూపించాడు. 2013లో వెస్టిండీస్పై టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చి తొలి మ్యాచ్లోనే భారీ శతకం నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 177 పరుగులు సాధించాడు. ఇదే సిరీస్లో రెండో మ్యాచ్లో రెండో సెంచరీ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఆ సమయంలో రోహిత్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసేవాడు. 2019లో టెస్టుల్లో ఓపెనర్గా ప్రమోట్ అయ్యాడు. 12 ఏళ్ల సుదీర్ఘ టెస్ట్ కెరీర్లో రోహిత్ 67 మ్యాచ్ల్లో 40.58 సగటుతో 4,301 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గతేడాది డిసెంబర్లో ఆస్ట్రేలియాపై చివరి టెస్ట్ ఆడాడు.